ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును అన్ని విషయంలో పరిశుద్ధులై ఉండండి. బికాజ్ ఐ యామ్ హోలీ, బీ హోలీ. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మనం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాడు. ఈ మాట పరిశుద్ధం, పరిశుద్ధ అన్న మాట గ్రీక్లో చూస్తే హగ్గియోస్ అన్న మాట వస్తుంది. ఇంచుమించు 500 సార్లు నుండి 650 సార్లు స్పష్టంగా బైబిల్లో ఈ మాట తెలియజేయబడుతుంది. అంటే బేస్డ్ ఆన్ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్. కొన్ని ట్రాన్స్లేషన్స్, ప్రయర్ ట్రాన్స్లేషన్స్లో అయితే 650 టైమ్స్ ఈ మాట హోలీనెస్, హోలీ, పరిశుద్ధత. అంటే దేవుని వాక్యంలో అధికంగా పరిశుద్ధత గురించి మాట్లాడబడుతుంది. పరిశుద్ధత అన్నమంటే మనం కేవలం క్రియల్లో పరిశుద్ధత అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి పరిశుద్ధాత్మ ద్వారంగా మీకు రక్షణ అనుగ్రహించబడింది. క్రీస్తు రక్తము ద్వారంగా మీరు కడగబడిన వారు దేవుని ఆలయంగా మార్చబడ్డారు. కానీ ఈరోజు ఎంతరో ఇంకా పేరుకి క్రైస్తవులు అంటున్నారు కానీ కట్టబడిన బ్రతుకు, పాపపు బ్రతుకు, ఇంకా చేతగాని బలహీన బ్రతుకులను ఉంటున్నారండి. ఈరోజు ఎందరో వారు క్రీస్తునందు ఏమై ఉన్నారో ఎరగని వారు ఉన్నారండి. క్రీస్తు అనుగ్రహించిన రక్షణని, క్రీస్తు అనుగ్రహించిన కృపని, క్రీస్తు అనుగ్రహించిన ఆయన అమూల్యమైన రక్తం ద్వారా జరిగించిన కార్యాన్ని గుర్తెరగని వారు ఉన్నారు. ఇంకా వారు సొంత క్రియలు బట్టే పరిశుద్ధులుగా జీవిద్దాం అనుకుంటున్నారు. సొంత క్రియలను బట్టే పరిశుద్ధతను పొందుకోదాం అనుకుంటున్నారు. దేవుడు రక్షణ ఇచ్చిన తర్వాత మనల్ని పరిశుద్ధపరచడు, దాన్ని బట్టి ఎలా పడతా అలా బ్రతకాలని కాదండి. కానీ పరిశుద్ధత సంపాదించుకున్నది నీ క్రియలను బట్టి కాదు, ఆయన ఇచ్చినది. ఆయన ఇచ్చిన పరిశుద్ధతని కాపాడుకుని జాగ్రత్తగా బ్రతకమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఈరోజు ఎందరో ఇంకనో అపవిత్రమైన జీవితంలో జీవిస్తూ నేను దేవుని బిడ్డను అంటూ అపవిత్ర ప్రజల మధ్య జీవిస్తూ ఇంకా అపవిత్ర కార్యాల్లో ముమ్మరంగా ఉంటూ ఇతరులతో పోల్చుకుంటూ నేను ఇతర కన్నా మంచోడిని, నేను ఇతర కన్నా మేలు, ఐఎమ్ బెటర్ దాన్ దెమ్. వాళ్ళేంటి నాకు చెప్పేది, ఐఎమ్ బెటర్ దాన్ దెమ్. యు ఆర్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అండ్ సెయింగ్ యు ఆర్ బెటర్. రియల్లీ ఆర్ యు బెటర్? ఇన్ విచ్ వే ఆర్ యు బెటర్? దేవుడు కానీ మనల్ని పరీక్షిస్తే, మనల్ని పరిశోధిస్తే ఏ విషయంలో మంచిగా ఉన్నామండి? దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి 34 వరకు చదివితే యేసు ప్రభువే చెప్తున్నాడు. ఇక్కడ పరిసయ్యులతో చెప్తున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులారా, హిపోక్రేట్స్ అని పిలుస్తున్నాడు యేసు ప్రభు. ఏంటి? వేషధారులారా. ఈరోజు యేసు ప్రభు ఇక్కడ నిలబడినా కూడా అదే మాట వస్తుందేమో. ఎందుకంటే చాలామంది వారు విశ్వాసులు అని చెప్పుకుంటారు, నేను దేవుని సేవిస్తున్నానని చెప్పుకుంటారు, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటారు, అందరికి నీతులు చెప్తారు. కానీ చివరికి వారి జీవితాల్లో చూస్తే ఏ మాత్రం సరిగా ఉండదండి. మీరు బయటికి తెల్ల సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, కానీ బయట తెలిపే కానీ చూస్తానికి సుందరంగా చక్కగా, ఇండీడ్ విచ్ ఇస్ బ్యూటిఫుల్ అవుట్ సైడ్. ఇంగ్లీష్లో అయితే ఇట్స్ బ్యూటిఫుల్ ఇండీడ్, నిజంగా బ్యూటిఫుల్. బయటికి సుందరంగానే ఉంది, కానీ లోపట వెలుపల శృంగారం అగపడుచు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ, లోపట చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. సమస్త కల్మషముతో నిండి ఉన్నది. చచ్చిన వారి ఎముకలతో, సమస్త కల్మషముతో. ఇంకా చదవండి ఆ మాట. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండినలా
ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణంకు తరుముదురు. మనం చూస్తున్నామండి, యేసు ప్రభు జరగబోయేది చెప్తున్నాడు. కానీ అదే సమయంలో వారు నీతిమంతులు, వారు అబ్రహాము సంతానము, వారు నిబంధన చేయబడిన వారు, వాగ్దానం చేయబడిన వారు, వారు ఎంత గర్వంతో ఉన్నారో. కానీ యేసు ప్రభు అదే సమయంలో అంటాడు, మన విశ్వాసం అంట పరిచయ విశ్వాసం కన్నా ఎక్కువ ఉండాలి, పరిచయ నీతి కన్నా ఎక్కువ ఉండాలంట. అవునా కదా? మన నీతి పరిచయ నీతి కన్నా ఎక్కువ ఉండాలంట. ఈరోజు మనం పరీక్షించుకోదామంటే ఒకసారి, మన నీతి పరిచయ నీతి కన్నా ఎక్కువ ఉందా లేదా? ఎవరైనా ఇక్కడ ఉన్నవారు నేను పరిచయ కన్నా గొప్ప నీతిమంతులుగా ఉన్నానని చెప్పగలుగుతారా? అయితే ఒకసారి ఎగ్జామ్ టెస్ట్ చూసుకుందాం, కంపారిజన్ టెస్ట్ చూసుకుందాం. పరిచయలు అంట వారు 13 సంవత్సరాల నుండి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారు. వారు 13 సంవత్సరాల నుండి ధర్మశాస్త్రం కంటత చెప్పాలి. ధర్మశాస్త్రంలో అంటే మన బైబిల్లో తోరా ఫస్ట్ 5 బుక్స్ మన బైబిల్లో ఉన్నాయి. ఫస్ట్ 5 బుక్స్ తోరా కంటత చెప్తారంట. ఏ ఒక్క వచనం మరొకకుండా, ఒక్క వచనం విడిచిపెట్టకుండా, ఒకటి కలపకూడదు చెరపకూడదు అన్న రీతిగా వారు చాలా జాగ్రత్తగా చదివి కంటత చెప్తారంట. పరిచయల కన్నా మన నీతి ఎక్కువ ఉండాలంటాడు దేవుడు. ఇక్కడ ఉన్న ఎవరైనా సరే ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ ద బైబిల్ కరెక్ట్గా చెప్పగలుగుతారా? నో. సరే, సెకండ్, వారు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారంట. ఇక్కడ ఎవరైనా సరే వారానికి కనీసం 3 సార్లు ఉపవాసం ఉంటారని చెప్తారా? డుమా. సరే, థర్డ్, వారు దశంభాగములు, కానుకలు, బలి అర్పణలు ఏది మిస్ అవ్వకుండా అన్నిట్లో, ఒట్టి దశంభాగం కదా, అన్నిట్లో కరెక్ట్గా ఉంటారంట. ఎవరన్నా అన్నారా? వద్దులే, చూసుకో. బట్ దాన్ని ఇప్పటికి చూస్తున్న రిపోర్ట్ కార్డులో చాలామంది ఫెయిల్ 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 ఫెయిల్. బట్ దెన్ పరిచయ నీతి కన్నా మన నీతి ఎక్కువ ఉండాలన్నప్పుడు పరిచయలు క్రియల రూపంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటారంట. ఏ మాత్రం మిస్ అవ్వరు. ఇదే కోడ్ అంట, కోడ్ చూసుకుని నడుచుకుని పోతూనే ఉంటారు, ఇంకెక్కడ అటు ఇటు పోరు. కానీ వారిలో ఆత్మ రక్షించబడలే, ఆత్మకి వెలుగు లేదు, చీకటిలోనే బ్రతుకుతున్నారు. దేర్ ఇన్ అట్టర్ డార్క్నెస్. వారికన్నా మనం మేలండి, ఎందుకంటే మనకి వెలుగు, ప్రకాశం. ఈరోజు కూడా ఇశ్రాయేలీయులు చూస్తే నిబంధన చేయబడిన వారే అబ్రహాము సంతానమే, కానీ వారు ఇంకా అంధకారంలో ఉన్నారు. వారిని చూసినప్పుడు బాధేస్తూ ఉంటుంది. వారికి లేని అమూల్యమైన విలువ మనకొంది. ఏంటి? ఆయన రక్తం ద్వారా కొనబడిన వారిని మనకి తెలియజేయబడిన మెస్సేయ, వారు ఎదురు చూస్తున్న మెస్సేయ మనకి తెలుసు, మనం ఎరిగి ఉన్నాం. బట్ దే డోంట్ నో. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, ఆ పరిచయలు, నీతులు, క్రియలు చూస్తే వారు ఆచారంగా ఉన్నారు, కానీ దేవుడు మాత్రం ఆచారం ఇష్టపడలేదు. ఆయన అంటున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండాలి, మీరు పరిశుద్ధులై ఉండాలి, మీరు పరిశుద్ధులై ఉండాలి. 650 సార్లు బైబిల్లో ఈ మాట పరిశుద్ధం 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 తెలియజేయబడుతుంది. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా ఉన్నారా? సింపుల్. ఈరోజు ఆ ఒక్క మాట చాలు, ఇక్కడ నుండి ఊహించుకుని వెళ్ళిపోతాం కదా. పరిశుద్ధంగా ఉన్నామా? ఏ విషయంలో పరిశుద్ధత? ఈరోజు క్రైస్తవ సంఘాలను అడిగితే ఏ విషయంలో పరిశుద్ధత అంటే, తెల్ల బట్టలు వేసుకుంటున్నాను పరిశుద్ధుని. రియల్లీ? తెల్ల బట్టలు వేసుకుంటే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావా? హృదయ శుద్ధి లేకపోతే బయట తెల్ల సున్నం కొట్టిన సమాధే కదా. బయట బహిరంగంగా ఘనంగా కనబడుతున్నావు, ఏం ప్రయోజనం? హృదయ శుద్ధి లేకపోతే దేవుడు ఎలాగండి ఆ హృదయంలో జీవిస్తాడు? ఎందుకంటే మన దేహము దేవుని ఆలయం అనేది, దేవుని వాక్యం చూస్తే ఇంచుమించు 25 వచనాలు బైబిల్లో నీ దేహము దేవుని ఆలయం అని తెలియజేయబడుతుంది.